మక్కాలో నా పట్ల దారుణంగా ప్రవర్తించారు. మగాళ్లపై మండిపడ్డ హీరోయిన్, బాలీవుడ్ నటి, మోడల్ సోఫియా హయత్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారారు. ఇటీవల ఆమె సౌదీ అరేబియాలోని మక్కాను సందర్శించారు. అయితే అక్కడ కొందరు మగాళ్ళు తన పట్ల దారుణంగా ప్రవర్తించారు, సెక్షువల్గా వేధించారు అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇస్లాం మహిళలను ఎంతో గౌరవిస్తుంది. తన భార్య కాని వారిని, తనకు సంబంధం లేని మహిళలను వారు టచ్ చేయరాదు. మహిళలకు ఇంత గౌరవం ఉంటుంది కాబట్టే నాకు ఇస్లాం అంటే ఎంతో ఇష్టం. అయితే ఈ రూల్స్ పవిత్రమైన మక్కా నగరంలో అమలు కావటం లేదు. ఇక్కడికి వచ్చిన కొందరు మగాళ్ళు ఈ రూల్స్ను మర్చిపోతున్నారు. ఏకంగా మహిళలపై సెక్షువల్ వేధింపులకు దిగుతున్నారు అంటూ సోఫియా హయత్ ఆరోపించారు. మరీ ఇంత దారుణమా? మక్కాను సందర్శించడానికి వచ్చిన నా పట్ల చాలా దారుణంగా ప్రవర్తించారు. ఒక వ్యక్తి నా వెనక వైపు నుండి తన జెనిటల్తో టచ్ చేస్తూ తోచాడు. మహిళలు నడిచే లైన్లో మగాళ్ళు చేరి బలప్రయోగం చేస్తున్నారంటూ వీడియో రూపంలో మెసేజ్ పోస్ట్ చేసింది. తన ఆవేదనను వెళ్లబోసుకుంది. కాబోయే భర్తతో కలిసి సోఫియా హయత్ మక్కాను సందర్శించింది. ఆ మధ్య సన్యాసం తీసుకున్న సోఫియా మళ్ళీ మనసు మార్చుకుని పెళ్లికి సిద్ధమైన సంగతి తెలిసిందే. సోఫియా పెళ్లాడబోతున్న వ్యక్తి ప్రొఫెషన్ పరంగా అతను ఇంటీరియర్ డిజైనర్, పర్ఫ్యూమ్ ఎంథసిస్ట్. తన బాయ్ ఫ్రెండ్తో టోటల్ జెంటిల్మ్యాన్ అని సోఫియా చెప్పుకొచ్చింది. అతడితో కలిసి అర్ధనగ్నంగా దిగిన ఫోటోలను అభిమానులతో కొన్ని రోజుల క్రితం షేర్ చేసుకుంది. డేటింగ్ ఇద్దరు కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నారు. అతడితో పరిచయం అయ్యాక అమ్మడు సన్యాసం వదిలేసి మళ్ళీ సంసార సుఖంలో మునిగి తేలాలని నిర్ణయించుకుందట. మళ్ళీ తన మనసు మారకముందే వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిందని అంటున్నారు ఇండస్ట్రీ వర్గం వాళ్ళు.